హాయ్ అండి. ఇక్కడ బోట్ నెక్ బ్లౌజ్ కోసం ఇచ్చారనమాట. బోట్ నెక్ మెజర్మెంట్స్తో సహా క్లారిటీగా చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఎక్స్ప్లెనేషన్ అనేది క్లియర్గా ఉండాలని లైవ్లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే ఫస్ట్ మొద్దు పీసు, ఇది మొద్దు పీసు. ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉన్నాయి, క్లోజింగ్స్ అనేవి మనకి వెళ్ళి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఫస్ట్ కింద అయితే ఒక వేస్టేజ్ లైన్ గీస్తున్నాను. చాలా వేస్టేజ్ ఉంది, ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ దాకా వేస్టేజ్ వచ్చింది. ఈ వేస్టేజ్కి ఒక లైన్ గీస్తున్నాను. ఇలా వేస్టేజ్కి ఒక లైన్ గీసేసి తర్వాత ఒక హాఫ్ ఇంచ్ పైకి ఒక లైన్ గీయండి. గీసేసి ఇది వేస్టేజ్, పైన ఏమో ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ పైకి గీసాము. ఇప్పుడైతే ఆది బ్లౌజ్ ఇది ఇచ్చారు మనకి. ఆది బ్లౌజ్లో నుంచి ఇక్కడ కింద డాట్ ఉంది చూసారా, ఈ డాట్ నుంచి ఈ షోల్డర్ మిడిల్ ఉంది కదా, ఈ షోల్డర్ మిడిల్ ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇలా ప్లేస్ చేయండి. ఇలా ప్లేస్ చేసేస్తే మనకి బ్లౌజ్ హైట్ అనేది ఎగ్జాక్ట్లీ వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ షోల్డర్ కుట్టు ఎక్కడికుందో అక్కడికి మార్క్ చేయండి. ఇప్పుడు మనకి బ్లౌజ్ హైట్ వచ్చేసింది. బ్లౌజ్ హైట్ వచ్చేసింది కదా, ఎల్ స్కేల్ హెల్ప్తో ఇలాగా స్ట్రైట్గా ఒక లైన్ తీసుకుందాము. బ్లౌజ్ హైట్కి ఒక లైన్ తీసుకున్నాను. మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ మందం పైకి ఖర్చులకి, హాఫ్ ఇంచ్ మందం పైకి ఖర్చులకి ఒక లైన్ తీసుకున్నాను. ఇప్పుడైతే మనకి బ్లౌజ్ హైట్ వచ్చేసింది. మీరు చూస్తున్నట్లయితే బ్లౌజ్ హైట్ వచ్చేసింది. ఈ వేస్టేజ్ అనేది కట్ చేసేస్తాను, మీకు కొంచెం క్లారిటీగా ఉంటుంది. కొంచెం బిగినర్స్కి చాలా క్లారిటీగా అర్థం కావాలి కదా, అందుకని చెప్పేసి క్లారిటీగా చెప్పడానికి ఇక్కడ కట్ చేస్తున్నాను. వేస్టేజ్ అనేది కట్ చేసేసాను. ఇది బోట్ నెక్కి మెజర్మెంట్ కోసం. ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఏ నెక్ అయినా సరే, ఏదైనా సరే నడుము లూజ్ అయితే సేమ్ అండి. ఈ సైడ్ జాయింటింగ్స్ ఉన్నాయి కదా, సైడ్ జాయింటింగ్స్ రెండు కూడా ఇలా హోల్డ్ చేసి ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇలా చూడండి, దీన్ని ఈపు కప్పు అంటారు. ఈప్ కప్పు దగ్గర మిడిల్ పాయింట్ ఇలా గట్టిగా పట్టుకొని ఇలా లాగినట్టు చేసి ఇట్లా పట్టేసుకోండి. ఇలా పట్టేసుకుంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ నడుము లూజ్ వచ్చేసింది. మనకి నడుము లూజ్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసేసి ఈ షోల్డర్ పాయింట్, నెక్ పాయింట్ అనేది నేను తర్వాత తీస్తాను. నెక్ హైట్ తీసుకుందాం. ఇప్పుడైతే నెక్ హైట్ ఎలా తీసుకోవాలి, ఇక్కడ నుంచి ఇక్కడికైతే మనం లెక్కట్లేము, ఎలా తీసుకోవాలనేది కన్ఫ్యూజ్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఈ ఈప్ కప్పు ఉంది కదా, ఈ ఈపు కప్పుతో ఇలా పెట్టేసేసి ఎగ్జాక్ట్లీ ఇలా పెట్టేసేసి ఒక పావించ్ మందం పైకి మార్క్ చేయండి. ఒక పావించ్ మందం పైకి మార్క్ చేయండి. ఈ ఈపు కప్పు ఎంత ఉందో అంత మార్క్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి బ్లౌజ్ హైట్ వచ్చేసింది అనమాట. ఇప్పుడైతే బ్లౌజ్తో చంక డౌన్ కూడా బోట్ నెక్కి తీయొద్దండి. ఇప్పుడైతే బ్లౌజ్తో పని లేదు, ఎందుకంటే బోట్ నెక్ కాబట్టి. ఇప్పుడు నడుము లూజ్ తీసాం కదా, నడుము లూజ్కి 1 ఇంచ్ కలపండి. 1 ఇంచ్ కలిపితే డాట్స్ కోసం, 2 ఇంచెస్ కలిపితే ఖర్చుల కోసం. ఇది బోట్ నెక్ ఫ్రంట్ ఓపెన్. ఇప్పుడు బోట్ నెక్ కోసం టోటల్ ఫుల్ షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. 7 ఇంచెస్ ఫుల్ షోల్డర్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఒకసారి నడుము లూజ్ చెక్ చేసుకుందాము. వీళ్ళది 7.5 ఉంది. 7.5 అంటే 15 30 ఇంచెస్. 30 ఇంచెస్ అంటే కొంచెం పెద్ద సైజు బ్లౌజ్కి, మరి చిన్న సైజు బ్లౌజ్కి కరెక్ట్గా బోర్డర్ అనమాట ఇది. అంతేగా పెద్ద సైజ్ బ్లౌజెస్కి 7.5 దాకా పెట్టచ్చు. చిన్న సైజ్ బ్లౌజ్ వాళ్ళకి కూడా 7 ఇంచెస్ పెట్టచ్చు. అయితే నేను ఇక్కడ 6.5 తీసుకుంటున్నాను, మరీ 7 ఇంచెస్ కాదు, ఎందుకంటే 30 ఇంచెస్ ఉంది కాబట్టి 6.5 ఇంచెస్ అనేది బోట్ నెక్కి తీసుకుంటున్నాను. 6.5 తీసుకొని దీంట్లో 3 ఇంచెస్ అనేది షోల్డర్ తీసుకోండి. 3 ఇంచెస్ అనేది షోల్డర్ తీసుకుంటే మిగిలింది బోట్ నెక్కి 3.5 ఇంచెస్ మిగులుతుంది. నెక్స్ట్ వచ్చేసేసి కింద చంక డౌన్ కూడా అంతే. ఫుల్ షోల్డర్ ఎంత తీసుకున్నాం, 6.5 తీసుకున్నాం. అంతే సేమ్ 6.5 చంక డౌన్ తీసేసుకోండి. చంక డౌన్ పాయింటింగ్ కూడా 6.5 పెట్టేసేయండి. ఇలా 6.5 పెట్టేసేసి చంక డౌన్ మార్కింగ్ చేసేస్తున్నాను.
ఖర్చులతో కలిపి 2 పాయింట్స్ తక్కువ 7 ఇంచెస్ వచ్చింది నాకు. అదే ఖర్చులతో కలిపి 2 పాయింట్స్ తక్కువ 7 ఇంచెస్ పెట్టేసాను అటు కూడా. ఇప్పుడు లైన్ గీసేసాం, చంక డౌన్ లైన్ గీసాం కదా. ఈ చంక డౌన్ లైన్ మీదే మనకి చెస్ట్ లూజ్ వస్తుందన్నమాట. చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలి? నడుం లూజ్కి 1 ఇంచ్ కలిపేయాలి. 1 ఇంచ్ కలిపేస్తే 8.5 వచ్చింది. నడుం లూజ్ ఎంత వచ్చింది మనకి? 7.5 మీద 1 పాయింట్ వచ్చిందండి, అంటే 7.6. నడుం లూజ్ చెస్ట్ లూజ్కి 8.6 తీసుకుంటున్నాను. 8.6 తీసుకుంటున్నాను చెస్ట్ లూజ్కి. 2 ఇంచెస్ అనేది ఖర్చులు. 2 ఇంచెస్ అనేది ఖర్చులకి పెట్టేసేయండి. ఇలా పెట్టేసేసి ఇలాగ మార్క్ చేసేద్దాము. సేమ్ యాజ్ టీజ్గా డబ్బా వచ్చేయాలి. ఏ బ్లౌజ్కి అయినా సరే డబ్బా వచ్చేయాలి. దీనికి వచ్చేసేసి చంక డౌన్ వచ్చేసేసి 1.5 తీసుకోండి. 1.5 మార్కింగ్ చేసేసి పైనుంచి ఇది కూడా 1.5 మార్కింగ్ చేసేసి ఆర్మ్ రౌండ్ స్కేల్ తీసుకొని ఇలాగా మార్క్ చేసేయండి. ఇలా చంక డౌన్ తీసుకోండి. ఓకేనా, చంక కరువు తీసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసేసి బోట్ నెక్కి ఇక్కడ నుంచి 3 ఇంచెస్ అనేది డౌన్ తీసుకుంటున్నాను. 3 ఇంచెస్ బోట్ నెక్ కోసం 3 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. త్రీ ఇంచెస్కి బోట్ నెక్ మార్కింగ్ చేసేస్తున్నాను. మార్క్ చేసేసి ఇప్పుడు మనకి బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చూస్తాను ఒకసారి. ఇక్కడ వీళ్ళది 9.5 ఉంది బ్లౌజ్ హైట్ వచ్చేసేసి. ఇక్కడ వచ్చేసేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. త్రీ ఇంచెస్ అనేది ఇక్కడ కలిపేసేయండి. ఇక్కడ మీకు వచ్చేసేసి ఇక్కడ బటన్ పెట్టాలనుకుంటే ఒక 1/2 ఇంచ్ కింద తీసి మార్కింగ్ చేయండి. లేదు థ్రెడ్డింగ్ కట్టాలంటే కనుక సేమ్ యాజ్ టీజ్గా కట్ చేసేద్దాము. ఇప్పుడు బోట్ నెక్ కోసం ఇలాగా బోట్ షేప్లో తీసుకుందాము. ఇలా కరువు తీసేద్దాం. బోట్ షేప్ కరువు తీసేద్దాం. ఇక్కడ వచ్చేసేసి ఒక 1.5 ఇంచ్ మందం పైకి ఇట్లా పాయింటింగ్ చేసేసి ఇలాగా సర్కిల్ తీస్తున్నాను. ఇలా కరువు తీసేద్దాము. ఇలా కరువు స్కేల్తో ఈ షేప్ తీసుకోండి. ఫస్ట్ అయితే ఈ షేప్ తీసుకోండి. డ్రాప్ షేప్, ఇది డ్రాప్ షేప్ అలా తీసేసుకొని తర్వాత ఇలా కరువుడుగా తీసుకుందాం. దీన్ని డ్రాప్ షేప్ అంటారు. ఓకేనా, లైట్ డైమండ్ కరువు డ్రాప్ లాగా వచ్చింది. ఓకేనా, ఇలా షేప్ ఇచ్చేయండి. ఎంత బాగుంటుందో అసలు కుట్టాక. ఇంతేనండి. ఇప్పుడు డాట్ పాయింటింగ్ తీసుకుందాము. నడుం లూజ్లోకి సగానికి మార్క్ చేయండి. డాట్ పాయింటింగ్ వస్తుంది. డాట్ పాయింటింగ్కి హైట్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టేస్తున్నాను. హైట్ వచ్చేసి 3 ఇంచెస్. ఇటు 1/2 ఇంచు అటు 1/2 ఇంచు కలిపేయండి. ఇటు 1/2 ఇంచు అటు 1/2 ఇంచు పాయింట్ చేసేసి ఇప్పుడు ఇది కలుపుకుంటూ స్ట్రైట్గా ఒక లైన్ గీసేద్దాం. ఇప్పుడు చిన్న టిప్, ఇది నడుం దగ్గర ఉప్పెత్తు రాకుండా ఇలాగా ఖర్చుల దగ్గర నుంచి డాట్ లాస్ట్ పాయింట్ దగ్గరికి ఇలాగ ఒక లైన్ గీసేయండి. ఇంతేనండి. బోట్ నెక్ అనేది పాయింటింగ్ చేయడం మొత్తం మనకి మార్కింగ్ అయిపోయింది. సేమ్ యాజ్ టీజ్గా మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసేద్దాం. ఇప్పుడు మార్క్ చేసే విధానంగా కట్ చేసే ముందు ఇక్కడ షోల్డర్కి వచ్చేసేసి ఇలా చూడండి, ఇలా క్రాస్గా తీసుకోవాలి. బోట్ నెక్కి మనం ఇలా క్రాస్గా తీసుకుంటాం కదా ఎప్పుడైనా సరే. బోట్ నెక్కి వెళ్ళేసరికి ఇటు షోల్డరు క్రాస్ అవ్వాలి. షోల్డర్కి వెళ్ళి క్రాస్ అవ్వాలన్నమాట. లైట్గా క్రాస్ చేయండి.
లైట్గా క్రాస్ చేసేసి ఇటు డౌన్ అవ్వాలి, ఇటు అప్ అవ్వాలన్నమాట. ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేద్దాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతేనండి. బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ అనేది, బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది. ఈ వీడియో కనుక నచ్చింటే కనుక ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. మెజర్మెంట్స్తో సహా నీట్గా చెప్పాను అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చింటే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.